నీకు దిక్కున్నా కూడా చెప్పుకో, నీ ఆడ చెప్పుకుంటా చెప్పుకో. ఏ పవన్ కళ్యాణ్ చెప్తే ఏమైనా చేస్తాడన్న తోలని మాట్లాడతాడు. ఈవిడ మన పిఠాపురం మల్లం గ్రామానికి చెందిన మహిళ. ఈవిడ భర్త ఒక రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు అయితే కోల్పోయారండి. అనంతరం ఇతని భార్య పిల్లలకు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అయితే ఆ డబ్బును వాళ్ళ బావగారికి దగ్గర అయితే దాచుకుంది. ఇటీవల ఆ డబ్బును పిల్లల చదువుల నిమిత్తం తిరిగి ఇమ్మని అడగగా అతను చాలా దురుసుగా ప్రవర్తించి ఆ పిల్లలను సైతం కొట్టడానికి అయితే సిద్ధపడ్డాడు. ఈ విషయాన్ని మన డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు గారి దగ్గరని ఆశ్రయించడం అయితే జరిగింది. అయితే వాళ్ళ బావగారు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అనుచరుడు కావడంతో ఏమీ చేయలేను అని, ఎంత ఇస్తే అంత తీసుకోమ్మా అని ఒప్పిస్తున్నారు. నా పిల్లల చదువుల కోసం నన్ను ఏం చేయమంటారు సార్ అంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈవిడకి ఈ సమస్యపై నిలబడడానికి ఎవరూ లేకపోవడంతో మన ఎమ్మెల్యే గారైన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సహాయం చేస్తారని ఎదురుచూస్తుంది. డబ్బులు తీసుకున్న వ్యక్తి కురసాల కన్నబాబు గారు అనుచరుడు అండి. ఆయన పండూరులో ఉంటాడండి. కాను ప్రసాద్ అండి ఆయన పేరు. నా డబ్బులు ఇవ్వట్లేదండి, నీకు దిక్కున్నా కూడా చెప్పుకో అంటాడండి. ఏ పవన్ కళ్యాణ్ చెప్తే ఏమైనా చేస్తాడన్న తోలని మాట్లాడతాడండి. నా బిడ్డలకి దారి చూపించిన పవన్ కళ్యాణ్ గారు మీకు రుణపడి ఉంటాము. నేను మీ పిఠాపురం అమ్మాయినండి. నా బిడ్డకి ఆధారం లేదండి. నేనే చనిపోతే నా బిడ్డలు